విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగాల్సి వచ్చింది. ఎప్పుడైతే జగన్ గద్దె దిగారో అప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన నాయకుడు పక్కచూపులు చూడటం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు జగన్కు జై కొట్టిన వారికి హఠాత్తుగా జగన్లో ఓ నిరంకుశుడు కనిపించాడు. చెప్పిన మాట వినని పొగరుబోతూ దర్శనమిచ్చాడు. నాయకులను పూచిక పుల్లల్లా చూసే అహంకారి కనిపించాడు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ అరాచకాలు కనిపించాయి. జగన్ కోటరీపైనే ఎక్కువ నిందలు వేస్తున్నారు. ఇంతకాలం జగన్కు బానిసలుగా నిలిచిన కొన్ని మీడియా సంస్థలు, కొన్ని వెబ్సైట్లు కూడా జగన్ ఓటమికి కోటరీలోని వారే కారణం అంటూ రాసుకొస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కోటరీలోని వారు రాజకీయ పాలనా వ్యవహారాలను చూసుకున్నారని, శాసించారని, అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయని అంటున్నారు. జగన్ చుట్టూ చేరిన వంది మాగదులు అధినేత ఆలోచనలను ప్రభావితం చేస్తూ వచ్చారంట. జగన్ దగ్గరకు వద్దాం అనుకునే వారిని గడప దగ్గర ఆపేసి వెళ్ళగొట్టారంట. జగన్ దగ్గర మనుషులను చెప్పుకొని వేల కోట్ల రూపాయలను సంపాదించారంట. ఇలా జగన్ చుట్టూ ఉన్న వారి గురించి ఇప్పుడు రాతలు ఎందుకు రాస్తున్నట్లు? వారిని పార్టీ నుంచి పంపించేయాలి అనే దురాలోచన ఏమైనా ఉందా? వారు పార్టీ నుంచి వెళ్ళిపోతే ఎవరికి లాభం? ఇవన్నీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నలు. జగన్ చుట్టూ వలయంలా ఏర్పడి ఆయన్ను ప్రభావితం చేస్తూ వచ్చిన వారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధనుంజయ రెడ్డి, రిషిరాజు, కేఎన్ఆర్, రాజ్ కసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్లను కూడా ప్రస్తావించాయి కొన్ని వెబ్సైట్లు. ఎందుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వదిలేశాయి. జగన్ అనుకూలం అని చెప్పుకున్న సోషల్ మీడియా గ్రూపులు వీరిని లక్ష్యంగా చేసుకొని కథనాలు రాస్తున్నాయి. జగన్ నుంచి వీరిని దూరం చేయాలి అన్నదే టార్గెట్గా పెట్టుకున్నాయి. అధికారంలోకి వచ్చే వరకు ప్రజలకు దగ్గరగా ఉన్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కొంచెం గ్యాప్ వచ్చింది అన్నది నిజమే. అది కోటరీ వాళ్ళని అనడం మాత్రం సరికాదు. వారి జోక్యం కేడర్కు నచ్చకపోవచ్చుగాక, జగన్ను కలవనీయకుండా వీరు అడ్డుపడి ఉండొచ్చుగాక, కానీ జగన్ను ప్రభావితం చేశారు అనడం మాత్రం సరికాదు. ఎందుకంటే జగన్ ఒకరు చెబితే వినే రకం కాదని అందరికీ తెలుసు. తను ఓ నిర్ణయం తీసుకున్నాడు అంటే దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఆయనకు చెప్పే సాహసం ఎవరూ చేయరు. సలహాదారులు పేరుకే తప్ప సలహాలు సూచనలు ఇచ్చేందుకు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి కోటరీ జగన్ను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలోనూ ఇదే జరిగింది. అప్పుడు టీడీపీ నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు తనను లోకేషే తన అనుకూల పత్రికల్లో నెగిటివ్గా రాయించి బయటకు వెళ్లేలా చేశారని ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా అదే జరుగుతోంది అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పుడు జగన్ పార్టీలోంచి బయటకు వెళ్తున్న వారందరూ ఆల్మోస్ట్ ఆల్ ఇదే రీజన్ చెబుతున్నారు. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ చెప్పాల్సింది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆయన ఎంత తొందరగా ఈ విషయం తెలుసుకుంటే అంత మంచిది. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.